శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి నా వీడియోలు చాలా ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి స్త్రీలకి పురుషులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో మీరు ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే శుక్రుడు, వీనస్ మీన రాశిలో ఉచ్చ స్థితిలో రాబోతున్నాడు. జనవరి 28వ తారీఖు నుంచి ఆయన ఎగ్జాల్టేషన్లో ఉండబోతున్నాడు. అంటే జనవరి 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు కూడా ఆయన శుక్రుడు మీనరాశిలో ఉంటున్నాడు. సో మీనరాశిలో ఉండడం వల్ల 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందర అసలు శుక్రుడు ఇచ్చే యోగాలు ఏంటి, ఆయన ఇచ్చే ఫలితాలు ఏంటి, అసలు శుక్రగ్రహం వల్ల మనం ఏం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి శుక్రుడు మీరు రాశ్యాధిపతి అయ్యాడు కదా, అష్టమాధిపతి అయ్యాడు, 12వ భావం చూస్తున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? 6వ భావంలో ఉన్నాడు. శుక్రుడు 6వ భావంలో అత్యంత రాజయోగాన్ని మాత్రమే ఇవ్వడండి. శుక్రుడు 6వ భావంలో ఉండడం వలన మీ మేనమామలకి మేనత్తలకి బాగుంటుంది. ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి రాశ్యాధిపతి ఆ భావాన్ని వృద్ధి చేస్తూ ఉంటాడు. అంటే మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్, రాహు కూడా ఉన్నాడు కదా, ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ అది ఉన్నతమైన పోటీ పరీక్షల్లో కానీ మీరు విజయం సాధించడము, ఇంటర్వ్యూస్కి వెళ్తే ఇంటర్వ్యూస్లో విజయం సాధించడము, శుక్ర రాహుల్ కాంబినేషన్ కాబట్టి ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలు, అక్కడ స్టాంపింగ్ అవడాలు ఇవన్నీ ఉంటాయి. శత్రు భయము, రుణ భయము లేకుండా అదృష్టవంతులుగా ఉండడానికే శుక్రుడు కారకుడు అవుతాడు. ఎందుకంటే వచ్చేసేదిలో ఎగ్జాల్టేషన్లో రాహుతో కలిసి ఉన్నాడు. శుక్రుడు ఇచ్చే శుభ ఫలితాలు రాహువే ఇస్తాడు. అలాగే మీ శుక్రుడు అష్టమాధిపత్యం కూడా వచ్చింది. శుక్రుడు అష్టమాధిపత్యం వచ్చి ఎక్కడున్నా 6వ భావంలో ఉన్నాడు. అంటే మీకు ఒక విధంగా మీకు రాజయోగాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఎంతో ఇంటి వాడు 6వ భావంలో ఉంటే యోగాన్నే ఇస్తున్నాడు. అంటే జనరల్గా 6వ భావంలో ఉంటే శుక్రుడు అంత కడత్ర స్థానం మంచిది కాదు, అంటే కడత్ర స్థానం కాదు కానీ మంచి చేయడు, కానీ కొన్ని విషయాలు మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. అష్టమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఆరోగ్యం బాగా ఉండడము, అదృష్టం ఉండడము, తరంతరముగా వచ్చే ధనయోగాలు ఉండడము ఇలా మీకు మీ తులారాశి వాళ్ళకి బాగానే ఉంది. ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారని మీరు ధన సంపాదన ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా మీరు పూజించవలసింది కనకదుర్గ అమ్మవారు. కనకదుర్గ అమ్మవారు ఎంత పూజిస్తే అంత బాగుంటుందండి. ఎందుకు భాగ్యస్థానం అంటే మీకు అష్టమ స్థానంలో గురుడు ఉన్నాడు, ప్రాబ్లం లేదు. కానీ అష్టమాధిపతిగా మీకు 6వ భావంలో ఉన్నాడు. 6వ భావంలో ఉన్న శుక్రుడు 12వ భావం చూస్తున్నాడు. అంటే ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఉంటుంది. బావులు తటాకాలు తవ్వించడము, ఎక్స్పెన్సివ్గా ఉండడము, సన్మానాలు జరగడము, ఇలా 12వ భావంలో శుక్రుడు మంచి యోగాన్ని ఇస్తుంటాడు. ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టేట్టు చేస్తుంటాడు. ధనయోగాన్ని ఇస్తుంటాడు. మీ రాశాధిపతి రాశాధిపతి శుక్రుడు ధనాన్ని ఇస్తాడు, తలవంతలకు వచ్చే ధనయోగాన్ని ఇస్తాడు. అలాగే ఎప్పుడు కానీ ఖర్చు పెట్టేట్టు చూస్తుంటాడు. అందుకని అమ్మవారి కనకదుర్గమ్మని పూజించండి. అన్ని సౌఖ్యాలు అన్ని విధాలుగా మీకు బాగా కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్గా శుక్రుడు పరమోచ్చలో ఉచ్చస్థితిలోనే కాకుండా అసలు శుక్రగ్రహము ప్రేమతత్వానికి సంబంధించినటువంటి గ్రహము. అందరి యందు ప్రేమగా ఉండేటి చూసే తత్వము శుక్రుడిది. ప్రేమానురాగాలు చూపించే శుక్రుడు, అంటే శుక్రుడు వల్ల ప్రేమానురాగాలు చూపిస్తూ ఉంటారు. అలాగే శుక్రుడు బలంగా ఉన్న వ్యక్తి జాతకంలో ఎప్పుడు కూడా ప్రేమభావం ఉంటుందండి, వాళ్ళకి చాలా బాగుంటారు. అలాగే శుక్రుడు బలంగా ఉన్న జాతకులకు లలిత కళాభిమానులు అవుతారు. అందుకని శుక్రుడు బాగా ఉంటే, శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్న, శుక్రుడు మంచి కేంద్రాల్లో ఉన్న, మంచి బ్రహ్మాండంగా ఉండే వాళ్ళు జనగా లలిత కళాభిమానులు అవుతారు. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటే ఈ అద్భుతంగా ఉంటుంది. అంతే కదండి, చాలామంది గాయకులు కూడా శుక్ర ప్రభావం ఉంటుంది. ద్వితీయ శుక్రుడు ఉండడము, అయితే శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉండడము, శుక్రుడు వాళ్ళకి కలిసి రావడము ఆ రాశులకి అద్భుతంగా ఉంటుంది. అలాగే సంగీత విద్వాంసులకి, కవులకి, భక్తులకి, అలాగే ఉన్నత స్థానాల్లో ఉంటే నటీనటులు కూడా శుక్రుడు బలంగా ఉంటాడు. కాబట్టి మీ జాతకాలు చూసుకోండి. ఇటువంటి నేను చెప్పినట్టుగానే లలిత కళాభిమానులకి, అలాగే చాలామంది గాయకులకి, కవులకి, భక్తులకి, అలాగే ఉన్నత స్థాయి కళాకారులందరూ కూడా శుక్రుడు వెరీ వెరీ స్ట్రాంగ్గా
ఉచ్చ స్థితిలో కూడా ఉంటాడనమాట. సో అలాగా శుక్రుడు జనరల్గా మీన లగ్నంలో 27 డిగ్రీలతో పరమోచ్చలో ఉంటాడు. అవునా? అద్భుతమైన ఉంటాడు. కానీ అట్టి వారికి పరమ పవిత్రమైనటువంటి స్థితిలో ఉంటారండి వాళ్ళు. ఎవరికైతే శుక్రుడు కనుక ఇలాగా పరమోచ్చలో ఉండి బాగుంటారో వాళ్ళు మంచి పొజిషన్లో, పవిత్రమైన పొజిషన్లో, మంచి స్థితిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్థితిలో ఉంటారు, మంచి స్థితిలో ఉంటారు వాళ్ళు. శుక్రుడు అత్యంత బలీయమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసండి? కళాకారులు కళాకోవిదులైనటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయన శుక్రుడు చాలా బలంగా ఉంటాడు అని మనం మ్యాగజైన్స్లో చదివాము, విన్నాం కూడా అండి. శుక్రుడు జనరల్గా బలంగా ఉన్నటువంటి వ్యక్తులకండి శుక్రుడు బాగా బలంగా ఉన్నాడు. మీనరాశిలో ఉండడం, బలంగా స్ట్రాంగ్గా ఉండడము, అలాగే ఉన్నత స్థితిలో ఉచ్చ స్థితిలో ఉన్న వాళ్ళకి అన్న వస్త్రాలకి, ఇళ్ళకి, అంటే హౌసెస్ అనమాట, వాహనాలకి లోటు ఉండదు. అంత బాగుంటారండి. అలాగే శుక్రుడు బలమైన వ్యక్తి ఇళ్లలో ఎంతో శుభ్రత, ఎంతో లక్ష్మీ కళ ఉట్టిపడేట్టుగాను వాళ్ళ ఇళ్ళని నీట్గా ఉంచుకోవడానికి అవకాశాలు ఉంటాయండి. శుక్రుడు ఉన్న ఇళ్ళు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంటాయని అర్థమవుతుంది. మనం అందుకనే అటువంటి వాళ్ళ ఇళ్ళని, హౌసెస్ని మనం ఎంత దూరమైనా వెళ్ళి చూడాలి, ఆ పవర్ ఎలా ఉంటుంది చూడాలని మనం అనుకుంటూ ఉంటాం. అది ఎంత దూరమైనా మనం వెళ్ళి చూస్తూ ఉంటాం. ఇంకా మనం చెప్పాలంటే ఈ జనరల్గా ఈ శుక్రుడు ప్రభావం ఉన్న వాళ్ళ ఇళ్ళే కాకుండా శుక్ర ప్రభావం చాలా బాగుందంటే వాళ్ళు సుఖభోగాలు కూడా అనుభవిస్తారన్నలో ఏమాత్రం సందేహం లేదండి. శుక్రుడు బలంగా ఉన్నటువంటి పురుషులకు కానీ స్త్రీలకు కానీ వాళ్ళకి ముఖ కవళికలు ఎందుకు చాలా బాగుంటుందండి. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ యొక్క ముఖ కవళికలు అందంగా ఉండవు. ముఖ కవళికలనే మీకు అర్థమైంది. అలాగే కంఠధ్వని అండి, వాళ్ళు మాట్లాడే శక్తి, మాట్లాడే మాట తీరు ఎంతో డాంబికంగా అద్భుతంగా ఉండడం జరుగుతుంది. అలాగే నడక నాజుకుతనంగా ఉంటుంది వాళ్ళకి. అంతేకాకుండా ఎంతో హుందాగా ఉండడానికే అవకాశాలు ఉంటాయండి. చాలా శుక్రుడు బలంగా ఉండే ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ వైవాహిక జీవితం కూడా ఎంతో శుభప్రదంగా, ఎంతో ఆనందంగా ఉంటుంది. శుక్రుడు అంత ప్రభావం చూపిస్తాడండి. ఇంకా చెప్పాలంటే కళాకారులందరికీ కూడా శుక్ర ప్రభావం చాలా బాగుంటుందండి. ఈ జనరల్గా తను అంటే మనం ఎవరైతే శుక్రుడు బాగుంటాడో తనను నమ్ముకున్న కళని నమ్ముకున్న వాళ్ళకి శుక్రుడు జనరల్గా ధన సంపదలు ఎక్కువ ఇస్తాడండి. శుక్రుడు బాగుంటే అలాగే పదవులు ఇస్తూ ఉంటాడు. విజయం ఎప్పుడు ఎల్లవెళ్ళ విజయం పొందే వ్యక్తులుగా మీకు మమ్మల్ని తీర్చిదిద్దుతాడు. శుక్రుడు బలంగా ఉన్నవారు ప్రపంచ ప్రఖ్యాతి కూడా పొందుతారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అలాగే అందరికి చాలామంది ఉన్నారనుకోండి. శుక్రుడు బలంగా ఉచ్చస్థితిలో ఎవరికి ఉంటాడో వాళ్ళందరూ కూడా గురుడు కూడా కలిసి ఉన్నారు. మీ జాతకంలో గురు శుక్రులు కలిసి మీనరాశిలో ఉన్నారనుకోండి, ఇంకా మీరు చెప్పక్కర్లేదండి. ప్రపంచ ప్రఖ్యాతి, అది లగ్నం కూడా అయి ఉంటే ప్రపంచ ప్రఖ్యాతి అవడానికి ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తిగా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా గౌరవపడతారు. అందరికీ మీరు ప్రపంచంలో కాదు కదా, అన్ని చోట్ల మీరు తెలుస్తారు. అలాగే విజయ పరంపరలతో ఎప్పుడు ఉంటారు. ప్రపంచ ప్రఖ్యాతమే కాకుండా ఎప్పుడు విజయ పరంపరలతో మీరు ఉంటారు. సరే, శుక్రుడు యొక్క ప్రభావం ఆయన కూడా కళారంగంలో బాగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడండి ఆయన. అలాగే శుక్రుడు ప్రభావం బాగుందంటే కళారంగమే కాదండి, మంచి వస్త్రాలు ఇవ్వడము, బంగారు ఆభరణాలు ఇవ్వడము, వాహనాలు, అన్న వస్త్రాలు ఇందాక చెప్పాను సరే, అది దేనికి లోటు లేకుండా కాపాడుతూ ఉంటాడు శుక్రుడు. ఇప్పుడు నాజుకుతనంగా ఉంటారు కదా శుక్రుడు అంటే, ఇప్పుడు నాజుకుతనంగా ఉండము, అందంగా కనిపించడం ఉంటుంది కదా. అలాగా శుక్రుడు ప్రభావం వల్ల లక్ష్మీ కళ ఉంటుందండి. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. అందుకని అమ్మవారు పూజ చేస్తూ ఉంటే బాగుంటుంది అంటారు కదా. శుక్రుడికి ప్రభావం అంతే చెప్పాను కదా. ఇల్లు శుక్రుడు ఎంత దూరమైన శుక్ర ప్రభావం వల్ల ఇల్లు చూడాలని చెప్పి అంటారు సరే, ఆ శుక్ర ప్రభావం వాళ్ళ ఇళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే మనం ఎంత దూరం వెళ్ళి చూడాలనిపిస్తుంది కదా, అదనమాట అండి శుక్ర ప్రభావం. పైగా ఈ శుక్రుడు ఎగ్జాల్టేషన్లో జనవరి 28వ తారీఖు నుంచి వస్తున్నాడండి. ఆయన ఫిబ్రవరి 28వ తారీఖు వరకు కూడా చాలా చాలా బాగుంది. మీనరాశిలో ఉచ్చస్థితిలో పరమోచ్చలో కాదు కానీ ఉచ్చస్థితిలో ఉంటాడు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.